అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కాపురు నిలబెట్టుకున్న తోడికోడళ్ళు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని మీ దాకా తీసుకురావడానికి చాలా ఎఫర్ట్ పెట్టి వాటిని చాలా సెలెక్టెడ్గా ఉన్న స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుని మరి వాటిని అప్లోడ్ చేసి మీ వరకే తీసుకొచ్చే మీ ఆదరాభిమానాలు పొందుతూనే ఎదిగిన ఛానల్ మందే. అలాంటి మన ఛానల్ని మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కథలోకి వెళ్ళిపోదాం. వరదమ్మ శోభనాద్రులకి 100 ఎకరాల పొలం ఉంది. 7 వారాల నగలు వరదమ్మ వస్తూ స్త్రీధనంగా తీసుకొచ్చిందే. ఇది ఉంది, ఇది లేదు అనటానికి లోటు లేకుండా ఇంట్లో సకల ఫర్నిచర్తో చాలా పెద్ద లంకంతా మండువాలోగిలి ఇల్లు, దట్టు పైన అంతస్తులుగా వేసినటువంటి ఇల్లే 3 అంతస్తుల బంగళా ఉంది. ఇది ఉంది, ఇది లేదు అని వాళ్ళకి దేనికి లోటు లేదు. పాడి పంట, సుఖం, సంతోషం, ఆనందం అన్నీ. వరదమ్మకి శోభనాద్రికి ఒక్కగానొక్క కొడుకు విశ్వనాథ్ పుట్టాడు. ఆ తరువాత పిల్లలే కలగలేదు వరదమ్మకి శోభనాద్రికి. పర్వాలేదు, పుట్టిన ఒక బిడ్డైనా ఉత్తముడైతే చాలే అనుకున్నారు వాళ్ళు. దాంతో చిన్నప్పటి నుంచే విశ్వనాథం దగ్గర కూర్చోబెట్టుకొని మంచితనం గురించి చెప్తూ విలువల్ని నేర్పిస్తూ పెంచుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకునే డిగ్రీ వరకు చదివించుకున్నారు. ఆయనకి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అన్నా, మొక్కలు చెట్లన్నా ఎంతో ఆసక్తి. దానికి తోడు ఆవులు, గేదెలు, మేకలు, కోళ్ళు అనే ఎప్పుడు చూసినా పుట్టి పెరిగింది పల్లెటూరులో కావటం, అమ్మా నాన్నలు టౌన్కి మించి దూరంగా పంపకపోవటం, దానితో ఆయనకి ఎందుకో ఆ పల్లెటూరన్నా, పైరగాలన్నా, అమ్మ చేతి ఆవకాయ ముద్దన్నా ఎందుకు చాలా చాలా ఇష్టం. నాన్నగారు చెప్పే కబుర్లు, కథలు, అలా గుళ్ళోకి వెళ్ళి వినే ప్రవచనాలు, భారత భాగవతాలు, భగవంతుణ్ణి దర్శించుకున్నప్పుడు కలిగే ప్రశాంతత, పెద్దవాళ్ళ దగ్గర కాసేపు కూర్చుంటే వాళ్ళు సరదాగా జోకులు వేస్తున్నట్టే చెప్పే ఎన్నో జీవిత ధర్మాలు, జీవిత సత్యాలు వింటూ ఉండటం ఆయనకి ఎంతో సరదా. అలాగే పెరిగి పెద్దవాడయ్యాడు. చూడ్డానికి ఆయన చాలా అందంగా ఉంటాడు. పైగా 100 ఎకరాల ఆసామి కొడుకు. వరదమ్మ గారు గయ్యాళేది కాదు, చాలా మంచి మనిషి. శోభనాద్రి గారు ఇంకా మంచోడు. వరదమ్మ గారు ఇంట్లో జీతగాళ్లతో పనులు చేయిస్తూ ఇంటిని శుభ్రంగా ఉంచుతూ పూజా పునస్కారం చేసుకుంటూ రకరకాలు కమ్మగా ఉండేవి నోటికి ఒక 10 రకాలు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి వండటం, వచ్చేపోయే వాళ్ళని ఆదరించటం. ఈ తప్ప ఆవిడకి అసలు పక్కింటి వాళ్ళ ఊసు, ఎదురింటి వాళ్ళ ఊసు కూడా పట్టవు. ఇక శోభనాద్రి గారి విషయానికి వస్తే దైవభక్తి, దానగుణం, ధర్మగుణం, మంచి పనులు చేయటం, ఇంతకు మించి దేని గురించి ఆలోచించడు ఆ మానవుడు. ఆయనకు అసలు అనవసరమైన విషయాలన్నా, అడ్డమైన చెత్త పంచాయతీలన్నా అసలు నచ్చని వ్యక్తి శోభనాద్రే. ఇలా రోజులు గడిచిపోకుంటూ కాలచక్ర ప్రవాహంలో విశ్వనాథ్ది డిగ్రీ పూర్తయిందే. కొడుకుకి అగ్రికల్చర్లోనే ఇంట్రెస్టింగ్గా ఉండి అందులోనే డిగ్రీ చేశాడు ఆయన. తరువాత పై చదువులు చదివిద్దామో, పోనీ ఫ్యాన్ కింద ఉండే ఏ గవర్నమెంట్ ఉద్యోగమో ఏసీ గదుల్లో ఉండేది చేసుకుంటాడంటే, నాకు పొలాల మీద నుంచి వచ్చే పైరగాలే ఇష్టం, లేగదూడల వాటి సందళ్ళు, సరదాలు, గెంతుళ్ళే ఇష్టమనే కొడుకు ఇక్కడే ఉంటానన్నాడు. సరే, ఒక్కగానొక్క కొడుకు కళ్ళ ముందే ఉంటానంటే ఏ తల్లిదండ్రులు కాదంటారో. అలాగే నన్న తర్వాత ఆయనకి పెళ్లి వయసు వచ్చిందని కుప్పలు తెప్పలుగా సంబంధాలు వచ్చి పడ్డాయి. కాకపోతే సంస్కారం ఉన్న అమ్మాయిని ఇచ్చి చేయాలి, అలాగే క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని ఇచ్చి చేయాలి, మంచి కుటుంబంలో ఉన్న అమ్మాయిని ఇచ్చి చేయాలని వెతికారు శోభనాద్రి గారు. ఒక సంబంధం కనిపించింది. అమ్మాయి పేరు చాముండేశ్వరి. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు. వీళ్ళే మెతకైతే వాళ్ళు వీళ్ళకన్నా మెతక మనుషులు. అమ్మాయి 3 అక్కజెల్లెళ్ళల్లో 3వ అమ్మాయి. పెద్ద పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారింట్లో చక్కగా కాపురం చేసుకుంటున్నారు.
చాముండేశ్వరికి 2 తమ్ముళ్ళు. గొడవ బాగా ఉంది. విశ్వనాథ్ గారిని పెళ్లి చూపులకి తీసుకెళ్లారు. ఆయన అసలు వంచిన తల ఎత్తకుండా సిగ్గుపడిపోతుంటే చాముండేశ్వరి, మీరిలా ఏమీ మాట్లాడకపోతే ఎలా అండి? నేను ఇలానే ఉంటానండి. నాకు ఆడవాళ్లతో మాట్లాడాలంటే కంగారండి అన్న తర్వాత ఆవిడే మాట్లాడింది. ఆవిడ ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది, తెలివైంది, అందంగా ఉంది, బాగుంది, మంచి కుటుంబం, వంట వార్పు తెలిసిన పిల్ల, దైవభక్తి తెలిసిన పిల్ల. ఇక పెద్దవాళ్ళని గౌరవించడం అంటే వీళ్ళ ఎంక్వైరీలో మంచిదని తేలిందే. వీళ్ళు కట్న కానుకలు ఏమొద్దన్నా చాముండేశ్వరి పుట్టింటి వాళ్ళు కలిగిన వాళ్లే కాబట్టి 10 ఎకరాల పొలం, దానికి తోడు 100 కాసుల బంగారం, ఒక 10 లక్షల క్యాష్ ఇచ్చి అల్లుడికి ఆ రోజుల్లోనే కారు ఇచ్చి దాంతోపాటు ఆయనకి బ్రేస్లెట్, చైను, ఉంగరాలు వద్దు మొర్రో అన్న పిల్లకి ఇవ్వాల్సిన పెద్దమ్మాయికి 2వ అమ్మాయికి ఇచ్చి 3వ అమ్మాయికి ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? రేపు మాకు 2 కొడుకులు ఉన్నారు, ఇక ఉన్నది మొత్తం వాళ్ళకే కదా అనే వాళ్ళు పెట్టాల్సినవి పెట్టే పంపారు చాముండేశ్వరినే. కోడలిగా ఇంట్లో అడుగు పెట్టిందే. అడుగు పెట్టాక విశ్వనాథ్కి చాముండేశ్వరి అంటే చాలా ఇష్టం. చూడటానికి అందంగానే కాదు, చలాకీగా కూడా ఉంటుంది. అత్తగారిని అలా కూర్చోబెట్టేసి టకటకా 10 రకాలు వండి అక్కడ పడేసుద్దే. మామగారికి చకచక ఆయనకి ఏం కావాలో అందించుద్దే. విశ్వనాథ్ని ఇక అది చెయ్యాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఆయనైనా బద్దకిస్తాడేమో కానీ పరుగులు తీయించుద్దే. పని వాళ్ళని హడలెత్తిచ్చి గడగళ్ళాడుతూ వాళ్ళ హద్దుల్లో వాళ్ళనుంచుద్దే. మనిషి మంగళకరంగా తయారవుద్దే. పూజ కూడా టకటకా చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇల్లు అద్దంలాగా పనివాళ్ళకి అత్తగారు వెనకాల తిరిగి చెప్పాల్సి వచ్చేది ఇదివరకే. కానీ చాముండేశ్వరి కాస్త గడుసుదే. దాంతో ఎక్కడి వాళ్ళు అక్కడ వచ్చి ఎవరి పనుల దగ్గర వాళ్ళు, గిన్నెలు కడిగే అమ్మాయి అక్కడ, బట్టలు ఐరన్ చేసే అమ్మాయి అక్కడ, బావి దగ్గర నీళ్లు తోడి మొక్కల్ని చూసుకునే మాలి అక్కడ, ఎక్కడ పనివాళ్ళు గేదెల దగ్గర జీతగాళ్ళు అక్కడ, డస్టింగ్ చేసే అమ్మాయి అక్కడ, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. అంతకు మించి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం, గాసిప్స్, వెకిలి నవ్వులు నవ్వుకోవటం, వెకిలి వాగుడు వాగటం లాంటివి చేస్తే చాముండేశ్వరి అస్సలు ఊరుకోదు. ఇలా సరదాగా ఒక 6 నెలల కాలం గడిచిపోయింది సంతోషాలు ఆనందాల మధ్య. చాముండేశ్వరికి అత్తగారికి ఉన్న 7 వారాల నగలు పెళ్లిలో ఆవిడికి పెట్టిన, పుట్టింటి వాళ్ళు 100 కాసుల నగలు, 10 ఎకరాల పొలం ఇచ్చిన, విశ్వనాథ్కి 100 ఎకరాల పొలం ఉన్నా, ఇంట్లో ఆవులు, గేదెలు, మేకలు వెరసే ఒక్కొక్కటి జాతికి 50 నుండి 100 వరకు ఉన్నా ఆవిడ మనసుకి తృప్తి అనిపించలేదు. దాంతో షార్ట్ టైంలోనే మనుషులు ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఏం చెయ్యాలి, ఎదుటి వాళ్ళు అవసరాలన్నీ గమనించడం మొదలుపెట్టింది ఆ ఊళ్ళో. ఆ ఊళ్ళో ఒక్కొక్కళ్ళు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడుల కోసం, కూతుళ్ళ పెళ్ళిళ్ళకి, కొడుకుల పెళ్ళిళ్ళకి, పిల్లల చదువులకి, అలాగే ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా ఆ ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉంటాడు. వాడి దగ్గర 10 రూపాయలు, 15 రూపాయల వడ్డీలకు కూడా అవసరాలకి డబ్బులు తెచ్చుకోవటం గమనించింది చాముండేశ్వరే. దాంతో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 10 ఎకరాల పొలం స్త్రీధనాన్ని అమ్మి పడేసి దాన్ని క్యాష్గా మార్చేసి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టింది. 3 రూపాయలు, 5 రూపాయల ధర్మ వడ్డీ, అంతకు మించి తీసుకోదు తను. దాంతో జనాలు కాస్త అవతల వాడి దగ్గర 10-15 కట్టేదేదో చాముండేశ్వరి దగ్గర 3-5 కడితే చాలేమనమని చెప్పి వచ్చి తీసుకోవటం మొదలుపెట్టారు. ఏమిటమ్మా ఇదే, మన ఇంట వంట ఉందా ఇలాంటివి అని అత్తగారంటే, చాలే ఊరుకోండి అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు, ఆడోళ్ళంటే 4 గోడల మధ్య ఉంటే అయిపోద్ది అనుకుంటున్నావా? నీకున్న 100 ఎకరాలు నీకు ఒక్క కొడుకు కాబట్టి సరిపోద్దే. రేపు నేను ఓ 10 మందిని కన్నాననుకో, తలా ఒక 10 ఎకరాలు ఇమ్మనమంటావా మామయ్య? ఏంటి అసలు ఇదంతా కూడాను? చాలే ఊరుకోండి, పెద్దవాళ్ళని విలువిచ్చి నేనేమీ అనలేకపోతున్నాను, అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అనేసరికి విశ్వనాథ్ 100 ఎకరాలు చాలవా, అంతకైతే 2 కందాం చాము, ఎందుకు ఇంతమందిని మనం అనవసరంగా వడ్డీలు తీసుకొని పాపాలు పోసుకోవటం, ఏదయ్యా పాపం, ఏదిరా పాపం అనే పాటికి రానా? అవును, నాకు 500 సంబంధాలు వచ్చినాయి, ప్రతి ఎదవ పనికిమాలిన ఎదవన్నర ఎదవే, మా కట్నాలు చూసి నా
అందం చూసి చేసుకుందాం అనుకున్నోడే. ఒకే ఒక్క కొడుకున్న సంబంధం వచ్చేంత వరకు పెళ్లి చేసుకొని భీష్మించు కూర్చొని నేను సెలెక్ట్ చేసుకుంటే నువ్వు నా మొగుడివయ్యావు, నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు విశ్వ, ఇంకాపుతావా నువ్వు అంది చాముండేశ్వరే. బావుడు మన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి గయ్యాలు దాన్ని చేశారు నాకనే ఏడిస్తే ఊరుకోయ్యా, అమ్మ ఏమి నిన్ను నన్ను నాన్నని కొట్టట్లేదుగా నానా అనేపాటికి చాలే ఊరుకోండి మీరు మీ ఎదవతనాలు అని నోరు పెట్టుకొని గయ్యాళితనంతో వడ్డీ వ్యాపారం మొదలుపెట్టింది చాముండేశ్వరి. అయితే ఊళ్ళో జనాలు ఏమైనా తక్కువ తిన్నారా? విశ్వనాథ్ నోట్లో నాలుక లేని మనిషి. శోభనాద్రి వరదమ్మ గట్టిగా మాట్లాడలేరని చాముండేశ్వరిని కూడా ఒక ఆట ఆడుకుందామని ప్రతి ఒక్కడు డబ్బులైతే ఎత్తుకెళ్తున్నాడు కానీ తిప్పి ఇవ్వాలంటే నిప్పులు పడుతున్నారు. దాంతో చాముండేశ్వరి శుభ్రంగా నలుగురు మంచి బలిష్టమైనటువంటి బలంగా ఉండే వాళ్ళని పనిలో పెట్టుకొని వాళ్ళని వెంటేసుకొని ఒక రిక్షా పెట్టుకొని ఆ నలుగురిలో ఒకటితో రిక్షా తొక్కించుకుంటూ ముగ్గురు రిక్షా వెనకమాల వస్తుంటే ఇంటింటికి వసూళ్ళకి వెళ్ళొచ్చేదే. వెళ్ళి రావటంతో మర్యాదగా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు, కొంచెం టైం కావాలనుకున్న వాళ్ళు అడిగితే చాముండేశ్వరి టైం ఇస్తుంది. అలా కాకుండా కొంతమంది ఎదురు తిరిగిపోయి ఇవ్వం, ఏం చేస్తావు, ఏంటి అదే ఇదే అన్న వాళ్ళని ఆ తీసుకెళ్ళిన ముగ్గురు చేత నలుగురు చేత ఇరిపిచ్చేసి బాడీ పార్ట్లన్నీ ఇక రావాల్సిన వాటి కింద పొలమో స్థలమో లేదంటే వాళ్ళ పెళ్ళాల ఒంటి మీద నగలో వాళ్ళ పేరు మీద ఉన్న ఇల్లు రాయించుకొచ్చి ఉడై నీతి జాతి లేని వెధవల్లారా, కష్టంలో ఉన్నారని నేను వ్యాపారం చేస్తున్నాను, ఇది పాపం కాదురా, కానీ మీరు తీసుకున్న డబ్బులు మీకు అక్కర్లేదంటే నేనేమీ మిమ్మల్ని బ్రతిమలాడి మీకు ఇవ్వలేదు, అలాంటిది తీసుకునేటప్పుడేమో కాళ్ళు ఇచ్చేటప్పుడేమో జుట్టు పట్టుకుంటామంటే ఊరుకుంటాననుకుంటున్నారేంట్రా అని డబ్బుల్ని వసూలు చేసుకొని వచ్చేదే. విశ్వనాథ్ రోజు రాత్రిపూట కూర్చొని చాముండేశ్వరి అలా భోజనాలు అయిపోయిన తర్వాత లెక్కలు చూసుకుంటుంది రాత్రి వరకు కూడా. అంతసేపు ఆయన ఎంత ఇచ్చావు ఎంత వచ్చినాయి అని అడుగుతూ ఫ్రూట్స్ యాపిల్స్ ద్రాక్ష అలాంటి ముక్కలు కోసి అవి నోట్లో పెడుతూ అడిగితే ఎంత అయింది ఇలా అలా అనేది. మరి ఒరే అరే అనబాకే బాగోదో, అది నువ్వు నిలబెట్టుకునే మర్యాదను బట్టి ఉంటుందిరా అనేపాటికి బా అని ఆయనేం మాట్లాడలేక ఊరుకునేవాడు. ఆ తర్వాత ఏంది పిల్లల్ని గనవా, మీ అమ్మ పైకి వెళ్ళేలోపు మీ అమ్మ నాన్న మనవళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవద్దా అనేపాటికి నువ్వు నాకు అవకాశం ఇస్తున్నావు, మరే నువ్వు అవకాశాలు ఏవి కూడా ఇచ్చిందాకా తీసుకోవుగా, అందుకే అవకాశం నేనే తీసుకుంటాలే కానీ పదా అనే ఆవిడే ఆయనతో రివర్స్లో కాపురం చేసి మొత్తానికి 5 పిల్లల్ని కందే. అందులో ఫస్ట్ కూతురు పుట్టిందే, ఎదిరేపెట్టు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోద్దే. సో దీన్ని మనం లెక్కలో వేసుకునే క్యాండిడేట్ కాదు. ఎలా లేదన్నా మగపిల్లలు ఉండొద్దా అత్తయ్య అని. అలాగేనమ్మా కనుతల్లి అని వరదమ్మ శోభనాద్రి ఎంకరేజ్మెంట్ ఇస్తే మీదేం పోయింది, అదే నాతో ఎదురు కాపురం చేసి కంటుంది. మరి నువ్వేం చేస్తున్నావురా అని అడిగితే మీకు తెలుసుగా, నేను దాని నోటికి అడ్డు చెప్పలేను, మాటకి అడ్డు చెప్పలేను, దాని చేతలకి అడ్డు చెప్పలేను అన్నాడు విశ్వనాథ్. ఏడిసావులే అన్న తర్వాత 4 కొడుకుల్ని వరుసగా కంది చాముండేశ్వరే. శంకర్, రాఘవ, లక్ష్మణ్, ఈశ్వర్ అని పేర్లు పెట్టి అప్పుడు ఆపరేషన్ చేయించుకుందే. పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి పుట్టిన 5 పిల్లలకి గొలుసులు మురుగులు తీసుకొచ్చి పెట్టి మొదటి కాన్పు ఖర్చు వరకు వాళ్ళు పెట్టుకున్నారు. సీమంతాలు పుట్టింటి అత్తింటి సీమంతాలు చేయించుకుంది. ఆవిడేమి గయ్యాలేదన్న మాటే కానీ ఆవిడ జోలికి వెళ్ళకపోతే మొగుణ్ణి ఏమందో, అత్తని ఏమందో, మావని ఏమందో, పుట్టింటి వాళ్ళని ఏమందో, చుట్టుపక్కల వాళ్ళని ఏమందో చాముండేశ్వరి గయ్యాలిదే, నోరు గల్లదే. అలా అనే అత్తని హింసలు పెట్టడం, కొట్టడం, తిట్టడం, మావని హింసలు పెట్టడం, మొగుడికి తిండి పెట్టకుండా ఉండటం, మొగుడి చేత చేయించుకోకుండా ఉండటం, కొడుకుల్ని కొట్టడం, కూతుర్ని కొట్టడం, వాళ్ళకి చదువులు లేకుండా చేయటం, అలా కాకుండా కడుపు నిండా పిల్లలకి తిండి పెట్టకుండా ఉండటం, ఇలాంటి ఏమీ ఉండదు. ఆయనకి ప్రతిరోజు సాయంత్రం వచ్చే లెక్కలు ఆవిడ అడగకుండానే చెప్పుద్ది. కానీ ఆయనకి అడగటం అదొక సరదా, అలవాటు, ఆనవాయితే. ఆయనతో కలిసి భోంచేసుద్ది. అది ముందు అత్తమామలు తిన్నాకే వాళ్ళు తినాలి. ఆకలి అవుతుందన్నా మొగుడు ముందు తినటానికి వీలు లేదు. అత్తమామలకు ఒంట్లో బాగాలేదంటే అంతా డబ్బులు సంపాదించిన పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి మరీ చూపించి తెమ్మని చెప్పుద్ది ఆయన్నే.
కారులో తప్ప వాళ్ళు ఏ బస్సుల్లోనో వెళ్తామన్నా ఊరుకోదు. అత్తామామల్ని ఉందెందుకో అనుభవించడానికి కాదా అంటదే. అత్తని ఇంట్లో కూడా పట్టుచీరలు కట్టుకొని నిన్ను నగలేసుకోమంటదే. మావని బయటికి వెళ్ళేటప్పుడు కూడా పాలేరునిచ్చి గుడిగేసుకొని వెళ్ళమంటదే. మొగుడిని మంచి బట్టలు కట్టుకొని మంచి బ్రాండెడ్ వాచ్ పెట్టుకొని చక్కగా ఉంగరాలు పెట్టుకొని గొలుసేసుకెళ్ళి వ్యవసాయం చేయించమని చెప్పుద్ది. అందులో ఏమీ ఉండదు. కాకపోతే ఆవిడ చేసే వ్యాపారాలు వద్దన్నా ఆవిడ వ్యవహారాల్లో కలగజేసుకున్న వీళ్ళకి దండయాత్ర మొదలైపోద్ది. చాముండేశ్వరి దండయాత్ర. దాంతో వీళ్ళు ఆవిడ జోలికి ఆ విషయంలో వెళ్ళరు. పిల్లలకి 10 ఏళ్ళు వచ్చేపాటికి అత్తగారు ఒకరోజు రాత్రి పడుకొని లేవలేదు. మొత్తానికి పుణ్యాత్మురాలు పోయిందని ఘనంగా దహన సంస్కారాలు చేయించి దినదవసాలు చేయించింది చాముండేశ్వరి. ఆ తర్వాత మామగారిని కూడా ఆవిడ చేతి కిందకి వంట వచ్చాక కూడా బ్రహ్మాండంగా చూసే పంపింది. ఆయన పైలోకాలకి చేరుకున్నాడు. తల్లిదండ్రుల్ని కొట్టే పెళ్ళాము తిట్టే పెళ్ళాము అయితే అనుకోవాలి, గయ్యాళిదే. కాకపోతే ఆయన ఏదైనా అది అలా కాదు ఇది ఇలా కాదని ఎవరైనా వచ్చే ఆయన ద్వారా ఏదైనా చెప్పిద్దామనుకొని చెప్తే మాత్రం ఆవిడ అస్సలు ఊరుకోదు. కాబట్టి ఆ విషయంలో ఆయన కలగజేసుకోడు. కూతుర్ని కొడుకుల్ని కూడా గడగళ్ళాడుతూ పెంచుద్ది. తప్పుడు పనులు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఆడపిల్ల హద్దుల్లో ఉండాలి, మగపిల్లలు అంతకన్నా హద్దుల్లో ఉండాలి. ఎవడు పడితే వాడికి కన్ను గీటటాలు, ఎవరితో వచ్చిందని వాటిని గోకటాలు, సిగరెట్లు బీడీలు మందులు అమ్మాయిలు లాంటి అలవాటు చేసుకోవటాలు చేస్తే పాతేస్తానని, కూతుర్ని వెధవేషాలు వేస్తే నడువులు ఇరగదీస్తానని చెప్పే పెంచుకొచ్చింది. అత్తామామలు పోయాక ఇల్లంతా రెనోవేట్ చేయించి అసలు అందమైనటువంటి నెయ్యి పోస్తే నెయ్యి ఎత్తే ప్యాలెస్ లాగా తయారు చేయించింది ఇంటినే. ఇక ఇంట్లో ఏ గదికి ఆ గదికి ఏసీలు టీవీలు, ప్రతి గదిలో ఫ్రిడ్జ్, అలా ఇల్లంతా చాలా అందంగా ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న అన్ని మిషన్లు ఇంట్లో ఉంటాయి. ఇంటి నిండా నౌకర్లు చాకర్లు ఉంటారు. పాడి పంట మానిందే లేదు. పిల్లలు ఎదిగి రావటం మొదలుపెట్టారు. పిల్లలు ఎదిగి రావటం మొదలుపెట్టాక కూతురికి ఘనంగా ఓణీల ఫంక్షన్ చేసింది, పెద్ద మనిషి ఫంక్షన్ చేసింది. కొడుకులు నలుగురికి పంచెల ఫంక్షన్లు చేసిందే. పిల్లల్ని మంచి స్కూల్లోనే వేసి చదివించడం మొదలుపెట్టిందే. కడుపు నిండా తిండి పెట్టుద్దే. వేషాలు వేస్తే నోట్లో నుంచి నెత్తురు పడిందాకా కొట్టుద్దే. కాబట్టి అమ్మంటే గడగళ్ళాడిపోతారు. విశ్వనాథు ఆయన చాముండేశ్వరి దగ్గర నుంచి తాళాలు తీసుకొని బీరువాలో నుంచి డబ్బులు తీసుకున్నా ఆవిడేమీ అందో. కూతురికి ఈ నగలేసుకోమ్మా ఆ నగలేసుకొని రోజు మార్చి ఆయన ఇస్తూనే ఉంటాడు. అవి పట్టించుకోదు. డబ్బులు పిల్లలకి 5గురు దగ్గర కూడా ఇంతంత పొత్తులుంటాయి. 10,000 రూపాయలు ఇస్తాడు. వాడుకోండమ్మా, మీకు దేనికైనా కావాలంటే మళ్ళీ అడగండి అని చెప్తాడు. కొడుకులు నలుగురు బంగారు కొండలు. ఆయన్ని పోతపోసినట్టే ఉంటారు. మంచి మనస్తత్వాలు, సేవా తత్పరత, మంచి గుణం, దానబుద్ధి, ధర్మబుద్ధి అన్నీ ఉన్నాయి. చాముండేశ్వరి అలా అనుకుంటే నీచమైన ఆడదేమీ కాదు. పేరుకు వడ్డీ వ్యాపారాలు చేసుద్దే తప్ప ఊళ్ళో ఉన్న గుడి శిథిలమైపోతుందని గుళ్ళే బాగు చేయించిందా, బడే బాగు చేయించిందా, రోడ్డే బాగు చేయించిందా? ఆ తర్వాత విశ్వనాథ్ సామూహిక వివాహాలు చేసినా ఆవిడ అడ్డు రాదు. ఎవరైనా బాధలో ఉన్నామని పిల్లాడికి ఫీజు కట్టుకోలేకపోతున్నామంటే ఆయన ఆ ఫీజు కట్టి చదివిద్దామన్నా కూడా ఏమీ మాట్లాడదు. పోనీ పాపానికి పాపం ఎటు చేస్తున్నామో పుణ్యానికి పుణ్యం చేస్తే దేవుడు సమానం చేసేస్తాడు అనుకుని నవ్వేసుద్దే తప్ప ఆవిడ ప్రేమ కూడా ప్రేమగా మమకారంగా వంపులు వయ్యారాలు తిరుగుతూ సుకుమారంగా చూపించడం చేత కాదు. ఆ ప్రేమ కూడా మొగుణ్ణి ఒరే విశ్వ అరే విశ్వ అంటూ ఛే ఏమే అఛయ్ అని కూతుర్ని రే ఒరే ట్రెండ్రా ఎదవల్లారా అని కొడుకుల్ని అలా చూపించటమే వచ్చు ఆవిడకి ప్రేమ. ఖరీదైన బట్టలు వేసుకుంటారు, ఖరీదైన తిండి తింటారు. ఏ విషయంలో ఏ అబ్జెక్షన్లు ఉండవు. వేషాలు వేస్తే మొగుడు ఏదైనా వంకర చూపులు చూస్తే, మొగుడు ఏదైనా సిగరెట్లు మందులు లాంటి వాటి జోలికి వెళ్తే, కొడుకులు అలాంటి పనులు చేస్తే కూతురు వేషాలు వేస్తేనే తాట తీస్తానని ముందే చెప్పుద్ది తప్ప ఆవిడ నోటికి దడిసి వీళ్ళకి అసలు అంత ధైర్యం ఉండదు. రాను రాను చాముండేశ్వరి వెయిట్ బాగా గెయిన్ అయ్యే ఒకప్పుడు 60 కేజీలు ఉండే మనిషి ఇప్పుడు విశ్వనాథ్ అంటే మంచి 6.5 అడుగులు హైట్ ఉంటాడు కాబట్టి ఆయనే 125 కిలోలు ఉంటే ఆవిడ హైట్ వెయిట్ పర్సనాలిటీ మీద 150 కేజీలు ఉంటుంది. ఆవిడ కొట్టిందంటే అవతల వాడు లేవను కూడా లేవడు.
కొడుకుల్ని పెళ్ళిళ్ళు కావాలనే ఆవిడ ఎక్కడికక్కడ కసరత్తులు చేయించి మంచి కండలు తిరిగిన 6 ప్యాక్ బాడీలతో కూతుర్ని పెళ్లి కావలసిన పిల్లనే అతిగా ఒళ్ళు పెరుగుద్దనే మంచి తిండి పెడుతూనే యోగాసనాలు అయ్యి వేయించి కూతుర్ని కూడా చక్కటి వంపు సొంపులతో ఉంచుద్ది. అలా ఆవిడన్నీ కరెక్ట్గానే ఉండే ఒక తల్లి. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ కూతురుది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇహ జాలులే చదివిన చదువు ఇప్పటికే ఎక్కువైపోయింది అని చెప్పి దీనికి 18 ఏళ్ళు వచ్చినాయి గవర్నమెంట్ లెక్క ప్రకారం సంబంధాలు చూద్దాము అని చెప్పింది విశ్వనాథ్తో. చదువుకుంటావా అమ్మ, పోనీ చదువుకోవే డిగ్రీ పీజీ అన్నాడు ఆయన. లేదులే నాన్న, అమ్మిష్టమే నా ఇష్టం అన్న తర్వాత అబ్బో ఏంది నిజమే అంది చాముండేశ్వరి. అన్నాక ఒక సంబంధం కుదిరింది. అల్లుడిదే గవర్నమెంట్ ఉద్యోగం. అబ్బాయి పేరు జగదీష్. అబ్బాయి చూడటానికి ఒడ్డు పొడుగు బాగుంటాడు. వాళ్ళది కూడా స్థిమితమంతులైనటువంటి కుటుంబం, స్థిరచరాస్తులు ఉన్న కుటుంబం. అబ్బాయి వాళ్ళు 3. అబ్బాయికి ఓ చెల్లెలు పెళ్ళైపోయింది, అన్నయ్య పెళ్ళైపోయింది. ఆ అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగమే, ఉమ్మడి కాపురమే, ఇంట్లో కలిసే ఉంటారు వాళ్ళు. గొడ్డు గోద ఆస్తి పాస్తులు బాగానే ఉన్నాయి. రేపొద్దున అల్లుడి వాటాకి ఎలా లేదన్నా కూడా ఒక 50 ఎకరాల పొలం వచ్చుద్ది. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, దానికి తోడు స్థలాలున్నాయి. పర్వాలేదు, వాళ్ళు బాగానే పెట్టుపోతల్లో ఉన్నవాళ్లే. అయితే చాముండేశ్వరి ఈ ఎంతాకాలంలో కూడా పిల్లలు ఎదుగొచ్చేలోపు ఉన్న 100 ఎకరాల పొలాన్ని 250 ఎకరాల పొలం చేసిందే. ఆయనకు టార్గెట్ ఇచ్చింది. 4 కొడుకులు ఉన్నారు, 400 ఎకరాలు చేసే పనిలో ఉండవయ్యా నువ్వు అని చెప్పిందే. ఆ తర్వాత కూతురికి ఆవిడేమీ కొడుకుల దాంట్లో నుంచి ఇవ్వాలనుకోలేదు. వడ్డీలకి తిప్పినవి అయితేనేమి, పొలాల మీద ఐవేజులు వచ్చినాయేమే, ధనలక్ష్మి మాత్రమే ఆ ఇంట్లో అన్ని రూపాల్లో కొలువై కూర్చుంటుంది. అంటే అష్టలక్ష్ములు అన్ని రూపాల్లో కొలువై కూర్చునేంత వాళ్ళని కూర్చోబెట్టేసింది చాముండేశ్వరి. దాంతో కూతురికి 5 కేజీల బంగారం, ఒక 20 కేజీల వెండి, దానికి తోడు 25 ఎకరాల పొలం, ₹1 కోటి క్యాష్, అల్లుడికి కారు, పెళ్లి ఖర్చులు, కూతురికి 2 కానుపులకి డబ్బులు, అలాగే 2 సార్లు సీమంతాలకి డబ్బులు, సకల లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తాను. తేడా వస్తే మాత్రం నాలో మరో మనిషిని చూస్తారు. మంచిగా ఉంటే నా అంత మంచిది ఉండదు. కోడలు వచ్చింది కదా, నేనేదో పెట్టాను కదా, వెళ్ళి నీ అమ్మ దగ్గర నుంచి 5 దోసుకురా, ఈ దోసుకురా, అయ్యెత్తుకురా అంటే 5 అనా పైసలు కూడా ఇహ నేను ఇవ్వను. ఉన్నది మొత్తం నా కొడుకులకే. పెట్టాల్సింది మీ స్థాయి, మీ స్తోమతకు మించి మీ అబ్బాయికి మీరు పెట్టే వాటా కన్నా లెక్క చూస్తే నేను నా కూతురికి పెట్టింది చాలా ఎక్కువ. ఇహ నుంచి వాళ్ళ కాపురం ఏదో వాళ్ళు చూసుకోవాలి తప్ప ఏ పండక్కో పబ్బానికో పుట్టింటికి రావటమే తప్ప పుట్టింటి మీద పడి తిందాం, దోచుకు తిందాం, తమ్ముళ్ళ వాటాల్లోంచి తీసుకెళ్దాం, ఇలాంటి వెధవేషాలు వేస్తే కూతురని కూడా చూసుకోను. ఎముకలు విరిచేసి ఇక్కడ ఎవరు ఏంటి అనేది ఆలోచించే అలవాటు నాకు లేదు. పాత్రేస్తానని చెప్పి మరీ చేసింది పెళ్ళి. అయిపోయిన తర్వాత కూతురు 1 సంవత్సరం అల్లుడితో హ్యాపీగా కాపురం చేసుకున్న తర్వాత ఆవిడ అన్న మాట ప్రకారమే సంక్రాంతి పండగకి కూతుర్ని అల్లుడిని రమ్మనమని విశ్వనాథ్ గారు కబురు పెడితే వచ్చే కూతురు వస్తూ బడాయి కొద్దీ అత్తగారిని మామగారిని కూడా తీసుకొని వచ్చింది. వీళ్ళెందుకే పండక్కి అంది చాముండేశ్వరి. వస్తామని అన్నారు. లేదత్తయ్య, ఇదే రమ్మనమంది అని చెప్పాడు జగదీష్. చెప్తే ఆ మాటకి ఏమీ లేదులే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండగ చేసుకోరా అని బాగోదు కదా అలా అనేసిన తర్వాత ఆవిడ లోపలికి వెళ్ళిపోయాక ఆయన ఇదిగొమ్మ నీకోసమనే ఈ నగ తీసుకున్నామని, ఈ బట్టలు తీసుకున్నామని ఆయన ప్రేమగా పలకరించి, బాగున్నారా అల్లుడు గారు, రండి చెల్లెమ్మ, రండి బావగారు అని పలకరించి, మర్యాదలు మట్టి మసానం ఆవిడేమీ చేయదు, ఆయన చేసుకోవాల్సిందే ఇంటికి వచ్చిన వాళ్ళకే. ఇక కూతుర్ని అల్లుడిని రమ్మనమని ఆయనే మర్యాదలు చేసి పండగది అయిపోయిన తర్వాత కొడుకులు చలిమంట వేసుకొని ఆ చలిమంట దగ్గర కూర్చొని 4 కొడుకులు కబుర్లు చెప్తుంటే ఆవిడ సరదాగా కొడుకుల దగ్గర కూర్చుంది చాముండేశ్వరి. కూర్చుంటే అమ్మ అది అమ్మ ఇది అని కొడుకులు చెప్తుంటే నవ్వుకొని, పిల్లలు ఎదుగుతున్నారు కదవయ్యా అని ఆయనతో అంటే ఆయన నవ్వుకుంటూ, అవును, రేపు వీళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించి అమెరికాలు పంపాలి, ఇంకేం పంపవు, యాడికి పంపేది,
చక్కగా ఊడి మీద మనకి గ్రిప్పు జారిపోకుండా ఉంటుంది. 250 అయింది, ఇంకో 150 కలిపితే 400 అవుద్ది. చక్కగాను నలుగురికి 400 ఇచ్చామనుకో, దానికి తోడు ఒక్కోడికి 4 అంతస్తులు బిల్డింగ్ లేపి ఒక్కోడికి ఒక 50 ఆవులు, 50 గేదెలు, ఒక ట్రాక్టరు, ఒక లారీ, ఒక కారు, దాంతోపాటు బైకు, చక్కగా ఒక అందమైన పెళ్ళాం, వాటితో పాటు చక్కటి 2 పిల్లలు, సంసారం. మన కళ్ళెదురుగా పిల్లలుంటే ఎంత బాగుంటుంది. ఎక్కడికి పంపేది, వ్యవసాయాలు చేసుకుంటారులే. నీలాగా నువ్వు చదివావుగా అగ్రికల్చరల్ బిఏ అని చెబుతావు పద్దాక, ఆ వ్యవసాయంలోనే చదివించు పిల్లల్ని అని చెప్తే ఆయన సరే నీ ఇష్టం అన్నాడు. కొడుకుల్ని ఏరా అంటే అలాగేనమ్మా అన్నారు. అమ్మ కొడుకులరా అంటే కాదు నాన్న కొడుకులే, అందుకే నువ్వెలా అంటావో నాకు సరేనని అలానే అంటారు అనేసరికి ఈ సరే అనుకోటాలు బాగానే ఉంది, కానీ కూతురికేంది కూర్తుపెట్టి వదిలిచ్చేసుకొని కొడుకులకు అంతంత లెక్కలు చెబుతున్నావు అంది వియ్యపురాలు. విశ్వనాథ్ కాళ్ళల్లో నుంచి గజ వణుకు ఆయనకి పైకి వచ్చేసిందే. చాముండేశ్వరికి ఎదురుపడి ఎవరూ మాట్లాడనే కూడదు. ఒకటి మాట్లాడినా ఇలాంటి తంపీల మారి మాటలు అస్సలు మాట్లాడకూడదు. ఆవిడ పెట్టాల్సింది ఇవ్వాల్సింది నిజం చెప్పాలంటే మహా అల్లుడికి ఒక 10 లక్షలు క్యాష్ ఇచ్చి పెళ్లి చేయటమే గగనం. అలాంటిదే అంతిచ్చి ఆవిడ చేసిన తర్వాత వియ్యపురాలు టంగు స్లిప్పయ్యేపాటికి ఆయనకి దడ వణుకు వస్తే, నీ అమ్మ మొగుడు సొమ్ముంది కదా తీసుకొచ్చి నాకు ఇచ్చావు కదే, అందుకని వాటిని పెంచి ఇస్తాలే ఒక 25 కోట్లు. ఏంది మేము మగ పెళ్లి వాళ్ళమని మర్చిపోయి నోరు పారేసుకుంటున్నావు? నోరు పారేసుకోవటం ఏంటే, చేయి చేసుకొని తొక్కేస్తాను బురదలో వేసి, జాగ్రత్త. ఎవరికి ఎంత పెట్టాలో ఏం పెట్టాలో నీలాంటి పనికి మాలిని చెప్తే తెలుసుకుంటాననుకుంటున్నావా? నీ బుక్క పకీరు ముష్టి అడుక్కు తినే సంబంధానికి నీ కొడుకేదో మంచోడని నా మొగుడు అన్నాడని, ఇదేదో వయసుకు వచ్చింది కదా అని చెప్పి ఇచ్చి చేసి, మీ స్థాయి ఏంటి, మీ హోదా ఏంటి, మీకుందేంటి, నేను పెట్టిందంతా అని చాముండేశ్వరి మాట్లాడేసరికి చాముండేశ్వరి వియ్యపురాలికి కోపం పతాకానికి అంటుకొని, నేను మగపిల్లాడి తల్లినని మర్చిపోయి నీకెంత కండకావరమే, ఎంత ఒళ్ళు బలిసిందే, ఆడపిల్లనిచ్చుకున్నానని కూడా మర్చిపోయి అంత పొగరుతో గర్వంతో వెర్రవీగిపోయి మాట్లాడతావా? ఇదిగో ఇలాగే వాగావంటే నీ కూతుర్ని పుట్టింట్లోనే ఉంచుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. మొగుడు వదిలేసిన కూతుర్ని ఎవడికిచ్చి చేసుకుంటావే? అక్కడ దాకా వస్తే నీకు ఒక విషయం చెప్తాను, వినవే. నువ్వు దాన్ని వదిలేసిపోయేదంటే నీ కొడుకుని తీసుకొని ఈ నిమిషమే నా ఇంట్లోంచి నువ్వు బయటికి నడువని నేనే అంటున్నాను. ఎంతోటి మొగుడు అంతోటి పెళ్ళి, లేకపోతే నువ్వు ఉండలేవే కవిత అనేసరికి కవిత మెదలకుండా నుంచుందే. వీడు మగాడు అనుకుంటున్నావేంటే, ఇందాకటి నుంచి వాడమ్మ అంత పెట్టరేగిపోయి మాట్లాడుతుంటే, ఏరా నువ్వు అల్లుడువా జగదీషు? నువ్వు ఈ ఇంటికి నా 4 కొడుకులతో పాటు ఒక కొడుకులాగా కాదేంట్రా? అలాంటప్పుడు నీ అత్తగారిని పట్టుకొని నీ అమ్మ కారణం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకుంటావేంట్రా? నీ ఖరీదు ఎంతరా? నీ శరీరంలో ఒక్కొక్క అంగాంగాన్ని నీ అమ్మ ఏమైనా నా కూతురికి అమ్మిందా, తాకట్టు పెట్టిందా? అలా లెక్క చూసుకున్నా మీ బతుకులకి ఇవ్వాల్సిన దానికన్నా నేను ఎంత ఇచ్చానో ఇప్పుడు మీరు వేస్తున్న నాటకాలు యాషాలు ఏంటి అంటే, ఉన్నది మొత్తం కూతుళ్ళకి దోచేసి కొడుకుల చేతికి చెప్పిచ్చి కూర్చోబెట్టే అమ్మను అనుకుంటున్నారేంట్రా నన్ను? నాకు డబ్బులంటే ఇష్టం, ప్రాణం. అలాగే నాకు పరువు ప్రతిష్టలన్నా కూడా చాలా అభిమానం. కాబట్టే నీ పెళ్లిలో కూడా చివరికి అది నా కూతుర్నే నీకిచ్చి కన్యాదానం చేస్తున్నా, నా మొగుడు కాళ్ళు కడుగుతానన్నా ఆయన ఈ చాముండేశ్వరి మొగుడు కాబట్టే నీ కాళ్ళు ఆయన చేతులతో పట్టించి నేను కడిగించను లేదు, ఆ కాళ్ళ మీద నేను పాలు పొయ్యను లేదు, ఆయన నీ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిన చల్లుకోవాలని ఆయన స్థాయి హోదా నేను తగ్గించిందే లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ ఏమో, బై బర్త్ నాకు వైఫైలో తిరుగుద్దే అదే పొగరు బలుపు. అక్కడ దాకా వస్తే ఎవడికి గొప్పే? నువ్వు మగపిల్లాడి తల్లివైతే 4 కన్నాను నేనే నా వెయ్యాల వాళ్ళని రేపు అలా మాట్లాడను. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే పెరుగుద్దే. మరీ ఎంత తీసి పారేసే, నీకు కోడలు అవసరం లేదు, నీ కొడుక్కి పెళ్ళాం అవసరం లేదు, దానికే మొగుడు అవసరం, మాకే అల్లుడు అవసరం ఉందా? మరి నీ కాళ్ళ కింద నుంచి దూరెళ్ళటానికి నేను ఎవరనుకున్నావే? పిల్లని కుక్క పిల్లని అనుకున్నావా? చాముండేశ్వరిని.
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయన్నుంచింది చాముండేశ్వరి. దాంతో ఏంట్రా నుంచొని వేడుక చూస్తున్నావో, అతిగతి లేనట్టు నోట్లో బెల్లం గడ్డమైనా పెట్టుకున్నావా దరిద్రపు ఎదవా? ఉసే చాముండేశ్వరి, నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకొనే, నువ్వు నీది తప్పైపోయిందని ఒప్పుకొనే మర్యాదగా నువ్వు 100 ఎకరాల పొలం, 5 కోట్ల క్యాషు, అలాగే 5 కేజీల బంగారం, 4 ల్యాండ్లు పెట్టి నీ కూతుర్ని తీసుకొచ్చి వదిలిపెడితే అది నా ఇంటి కోడలుగా నా కొడుకుతో కాపురం చేసుద్దే, లేదంటే నీ ఇంట్లోనే ఉంచుకుంటావు. పోవే అంది చాముండేశ్వరి. అన్న తర్వాత జగదీష్ని లాక్కొని వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. కవిత అలా నిలబడిపోయింది. నువ్వు వెళ్ళాలనుకుంటే నీ మొగుడితో ఇప్పుడే వెళ్ళిపోవే. నేను పెట్టాలనుకుంది పెట్టను. నేను ఏం పెట్టాలనుకున్నానో అది నీ పెళ్ళిలోనే పెట్టేశాను. ఎందుకంటే ఉన్నదేదైనా సరే అది నీ తమ్ముళ్ళకి పెట్టాలని నేను ఏ రోజు నిర్ణయించుకున్నాను. అందరూ నా బిడ్డలే, నేను అందరినీ మోసే కన్నాను. నీ అత్త మాట్లాడింది తప్పున్నర తప్పు. వాడు కాకపోతే విడాకులు ఇప్పించి నీకు ఇంకో పెళ్ళైనా చేయటానికి సిద్ధమే కానీ నేను, అంతే తప్ప ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని తెగేసి చెప్పింది చాముండేశ్వరి. పర్వాలేదులే అమ్మా, మొగుడి కన్నా తల్లి మాటే ముఖ్యం కదూ అని లోపలికి వెళ్ళిపోయింది కవిత. వెళ్ళిపోయాక విశ్వనాథు చాముండేశ్వరి ఒక 3 నెలలు చూశారు. అల్లుడి దగ్గర నుంచి కూతురు ఫోన్ నెంబరు అల్లుడి దగ్గర ఉన్నా, అల్లుడి ఫోన్ నెంబరు కూతురు దగ్గర ఉన్నా, కూతురు అల్లుడికి, అల్లుడు కూతురికి ఒక మెసేజు ఒక ఫోను చేసుకోలేదు. కూతురుని ఆవిడేమీ చెయ్యొద్దని చెప్పలేదు, కానీ అల్లుడు వాళ్ళమ్మకి దడిసి చెయ్యలేదు. కూతురు అమ్మకేదో ఇక్కడ విలువిస్తున్నట్టు, ఆత్మాభిమానాలతో ఉంటున్నట్టు, తల్లికి భయపడుతున్నట్టు తనే ఫోన్ చేయలేదు. దాంతో విశ్వనాథ్ వెళ్ళిపోతే వెళ్ళిపోయి నీ కాపురం నువ్వు చేసుకోవే, ఎందుకు నువ్వెక్కడుంటావు అనేశాడు ఆయన. అమ్మొచ్చి కాళ్ళు పట్టుకుంది. అత్తయ్య రానివ్వనందుగా నాన్న అనేసేసరికి ఇప్పుడు నీకు కూడా మీ అమ్మ కాళ్ళు పట్టుకోవాలంటావు వచ్చి మీ అత్తయ్యే అనేసరికి కూతురు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయనే రాత్రి పడగదిలో భార్యతో చాము ఏంటి విశ్వ అంటే, పోనీ నువ్వు రావద్దులే, నేను వెళ్ళి ఆవిడకి క్షమాపణ చెప్పి అమ్మాయిని దిగబెట్టొస్తాను. నువ్వంటే ఎవరో, నేను నీలో సగం కాదా? నువ్వు నా మెళ్ళో ఉన్న మంగళసూత్రానివి కాదా? నువ్వు వెళ్ళి దాని కాళ్ళు పట్టుకోవటం కాదా దాని క్షమాపణ చెప్పటం అంటే? నువ్వు చెప్పు, నేను తప్పు చేశానా? నువ్వు చెప్పు, నేను కూతుర్ని వేరుగా చూసిన తల్లినా? ఎంత పెట్టి పంపించాను విశ్వ, ఏం తక్కువ చేశానంటావు? అసలు ఏ విషయం మీద ఆవిడ ఇన్వాల్వ్ అయి మాట్లాడింది? పండక్కి నేను పిలిచానా? లేదు. ఈ పనికి మాలింది తీసుకొని వచ్చింది అత్తనే మావని వచ్చారు, మర్యాద చేసాం, బట్టలు పెట్టాం, దానికి నగ పెట్టావు, డబ్బులు ఇచ్చావు, మూసుకొని అత్త వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలి. నేను నా కొడుకులతో సరదాగా మాట్లాడుతూ కూర్చుంటే దీన్నెవడు దీని మొగుడిని మామని అత్తనే వేసుకొచ్చి నా దగ్గర కూర్చోమన్నారు? ఇంట్లో గదులు లేకనా, టీవీలు లేకనా, వ్యాపకాలు లేకనా? ఏ సినిమాకో షికారుకో వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయిందా? పండగ అయిన తర్వాత ఎందుకుంది అసలు? నేను వెళ్ళిపోమని చెప్పాక కూడా ఉంది. ఉన్న తర్వాత వాళ్ళత్త మొత్తం దోచిపెట్టమంటది విశ్వ. అది నేను పెట్టను కాబట్టే, నేను గట్టిదాన్ని కాబట్టే అది మెల్లమెల్లగా దోచుకు తిందామని చూస్తుంది. వాడు అమ్మచాటు కొడుకు, వాడు పెళ్ళాన్ని ప్రేమించే మొగుడో కాదో నాకు తెలియదు, అది నాకు అనవసరమైన విషయం. కానీ ఈ రోజుల్లో ఏదో మమ్మ బాయ్ పప్పా బాయ్ అంటున్నారే, అలాంటి వాజమ్మ వెధవ. నీకు లేదా అత్తయ్య, నీకు లేడా మామయ్య, తల్లిదండ్రులు? అలాగే ఉన్నావా నువ్వు? కానీ మరి వాడెందుకు అలా ఉంటాడా జగదీష్ గాడు? వాడికి పెళ్ళాం అక్కర్లేదా? వాడికి కాపురం అక్కర్లేదా? వాడికి పిల్లలు అక్కర్లేదా? ఏమివ్వలేదయ్యా నేను? నాకు అర్థం కావటం లేదు. దోచుకు తినటానికి ఒక హద్దంటూ ఉండద్దు, పెట్టేవాటికి సిగ్గుండదు కరెక్టే, ఎత్తుకెళ్ళే వాటికైనా జ్ఞానం ఉండాలి కదో. రేపు మనింటికి 4 కోడళ్ళు వస్తారు కదో. ఏం పద్ధతి అంటావిదే? నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నేను వెళ్ళను. వస్తాడా? ఒక 3 నెలల్లో వాడు వస్తాడు. రాడా? ఏం చేయాలో అప్పుడే ఆలోచిద్దాం, పొడుకు అరవకుండా అంది చాముండేశ్వరి. ఆ తర్వాత విశ్వనాథం ఆయన వెళ్తే బాగోదని తెలిసిన వాళ్ళతో కబురు పంపటము అయిపోయింది. వియ్యాల వాళ్ళకి, అల్లుడికి. అల్లుడు మౌనంగా ఉండటం, వియ్యపురాలు నానా మాటలని పంపటం. ఇక్కడి నుంచి పోనీ కూతురు నెలమంటే కూతురు సైలెంట్గా ఉండి అమ్మే కాళ్ళు పట్టుకోవాలన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తూ కూర్చోవటం అయిపోయింది. ఇలా మొత్తానికి
కూతురు పుట్టింట్లో ఉండే 6 నెలల కాలం. ఆవిడ కూతుర్ని పిలిచి, నువ్వు నీ మొగుడికి విడాకులు ఇచ్చేస్తే ఎటు వాడికి నువ్వు అక్కర్లేనప్పుడు నీకు మాత్రం వాడెందుకే, ఎవరికి తగిన వాళ్ళకే వాళ్ళు దేవుడు రాసే ఉంచుతాడంటారు పెద్దోళ్ళు. శుభ్రంగా వాడిని వదిలేసి ఒక మంచి అబ్బాయిని చూస్తాను, పెళ్లి చేసుకో, నీ కాపురం నువ్వు చేసుకో, నీకంటూ పిల్లలు పుడతారు, నీ బతుకు నువ్వు బతుకో. ఒకసారి వీడి విషయంలో ఎటు తప్పు జరిగిందే, ఈసారి వచ్చేవాడినైనా జాగ్రత్తగా చూసి చేసుకుంటే మంచిదే. అసలే అమెరికా సంబంధము చూసేస్తాను, పేడా పోద్ది అని చెప్పింది చాముండేశ్వరి. తల్లి చెప్పిందంతా విన్న కూతురు, వద్దమ్మా, మన ఇళ్లల్లో ఆడవాళ్ళు రెండో పెళ్లి చేసుకోరు కదా, అయినా నీ మాట ఒకటి నా మాట ఒకటా, నీ పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా అమ్మా, నువ్వు తల వంచితే నేను వంచినట్టు కాదా, పర్వాలేదు, కాలమే ఎవరిని ఎప్పుడు కలపాలో ఎవరి మనసులు ఎప్పుడు మార్చాలో నిర్ణయించుకుంటుంది, ఈ విషయం గురించి నువ్వింక ఆలోచించొద్దు అనేసిందే. అన్న తర్వాత 4-5 సార్లు విశ్వనాథ్ చెప్పటం, 4-5 సార్లు చాముండేశ్వరి చెప్పటం కూడా జరిగిపోయింది. అయినా కవిత వినిపించుకోకుండా అలాగే ఉన్న తర్వాత కాలచక్ర ప్రవాహంలో అలా కొన్ని సంవత్సరాల కాలం గడిచిపోయి ఒక్కొక్క కొడుకుది డిగ్రీ చదువు పూర్తవటం, విశ్వనాథ్ వ్యవసాయంలోకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క అబ్బాయికి వ్యవసాయంలో మెళకువలు నేర్పటం, 4 కొడుకులకి చదువులు అయిపోయేంత వరకు నేను పెళ్లి చెయ్యను అని చాముండేశ్వరి కుదిరితే 4కి ఒకేసారి చేద్దాం అని చెప్పింది. ఈలోగా సంవత్సరాల కాలం గడిచిపోతోంది తప్ప అల్లుడు వచ్చింది లేదు, ఇక్కడి నుంచి కూతురు కదిలింది లేదు. ఇలా రోజులు గడిచిపోతూ ఆవిడ కూడా వదిలేసి ఊరుకుందే. ఆ తర్వాత పెద్దబ్బాయికి భార్గవి అనే అమ్మాయితో సంబంధం కుదిరింది. ఆవిడ ఒక్కటే చెప్పింది సంబంధం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూడండి, నేను చెడ్డవాళ్ళకి చెడ్డదాన్ని, మంచి వాళ్ళకి మంచిదాన్నే, నా వడికి నేను కోడళ్ళని ఆరళ్ళు పెట్టే అత్తగారినో హింసలు పెట్టే అత్తగారినో కాదు, నా నైజం కూడా అది కాదు. అలాగే కోడళ్ళగా వచ్చిన వాళ్ళు నాకు పెద్ద కోడలు ఎక్కువ, రెండో కోళ్ళు తక్కువ, మూడో కోళ్ళు ముద్దు, 4వ కోళ్ళు ఎద్దు, ఇలా మాట్లాడే అలవాట్లు ఉండదు. 4 కలిసే అక్క చెల్లెళ్ళుగా ఒకే ఇంట్లో పుట్టిన ఆడపిల్లలుగా కలిసిపోవాలి. అహంకారాలు, పొగర్లు, బలుపులు చూపించే మర్యాద లేకుండా వదిన మరుదులతో అతి వేషాలు వేసిన, మరదళ్ళు బావగారులతో అతి వేషాలు వేసిన నేను ఊరుకోను. నా ఇంట్లో ఏమీ ఆడపిల్లలు పాచి పనులు చేయాల్సిన అవసరం లేదు. నా ఇంట్లో పాలేర్లు పనోళ్ళు ఉన్నారు, కడుపు నిండా తినే హాయిగా నగలేసుకొని మంచి బట్టలు కట్టుకొని వాళ్ళ మొగుళ్ళతో వాళ్ళు సుఖంగా ఉంటే చాలు. అంతకు మించి నా వ్యాపార వ్యవహారాలు, నా వడ్డీ వ్యవహారాలు, ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కలగ చేసుకున్నా, లేదా ఇంటి మగాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చినట్టు కనిపించిన, నాలో నుంచే అంబ పలికి చాముండేశ్వరి అమ్మ బయటకు వచ్చేసి తాటకి తాట తోలుకి తోలు తీసి అవతల పడేస్తాను. నాకు మంచితనము తెలుసు, వెధవేషాలేస్తే తాట తీయటం ఎలాగూ అన్నది కూడా తెలుసు. వెధవేషాలు వేస్తే తాట తీసి పుట్టింటికి తోలి అవతల పడేస్తాను. అలా కాకుండా చక్కగా ఉంటే పద్ధతిగా ఉంటారు. ఈయన మా వారు విశ్వనాథ్. ఆయన ప్రతి నెల నా కొడుకులకి పాకెట్ మనీ కోసం ఆయన ఒక్కొక్కళ్ళకి 50,000 రూపాయలు ఇస్తారు. నా కొడుకుల చేతిలో చక్కగా డబ్బులు తిరుగుతాయి. కోడళ్ళు వస్తే వాళ్ళకి నెలకు 50,000 ఇస్తాను. వాళ్ళేం కొనుక్కోవాలన్నా, మొగుళ్ళతో ఎలా ఉండాలన్నా 4 కొడుకులకి బైకులున్నాయి. నేనే విషయంలో ఏది తక్కువ చేయను. ఇంటి ముందు 4 కార్లు ఉన్నాయి. తోడుకోడళ్ళు కూర్చొని అత్త మీద చాడీలు చెప్పుకుందాం, జోకులు వేసుకుందాం, అడ్డమైన పిచ్చి పిచ్చి కథల మారి కాటిక్కాయ వ్యవహారాలు నడుపుదాం అనుకుంటే చంపేస్తా. కట్నం వద్దని నేను అనను, మీరు ఇవ్వలేమో అన్నా నేను ఊరుకోను. మీరు ఇవ్వాలనుకున్నది మాత్రం ఇస్తే మంచిదే అనేసింది ఆవిడ. ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పేముంది, అంత ఐశ్వర్యం ఉన్న మనిషే. పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటారు. 300 ఎకరాలు చేసింది చాముండేశ్వరి పొలం. అంత ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు బోల్డన్ని స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, దానికి తోడు బోల్డన్నే షాపింగ్ కాంప్లెక్స్లు అవి ఇవి అని అన్ని పోగు చేసిన మనిషే. నేను
500 తులాల బంగారం పెడతాను నా కోడలికని ఆవిడ నిర్మోహమాటంగా చెప్పేసిందే. ఇక పెద్ద కోడలు పుట్టింటి వాళ్ళు, మేము పెద్దమ్మాయికి 10 ఎకరాల పొలం పెడతామమ్మా, ఎకరం 50 లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది. దాంతోపాటు పెద్దమ్మాయికి మేము 100 కాసులు బంగారం పెడతాం, పెళ్లి ఖర్చులు మావే, వాటితో పాటు 50 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తామమ్మా అని అల్లుడు గారికి నగలు పెడతాం. ఆడపడుచు కట్నాలు వద్దండి, మాకు అలాంటి ఏమీ అలవాటు లేదు అని చాముండేశ్వరి అనేసింది. మీరు వద్దన్నా మాకు మా మర్యాద ప్రకారం మీ అమ్మాయి ఉంది కాబట్టి మీ అమ్మాయికి పెడతామని వాళ్ళే 1,00,000 రూపాయలు చీర, 5 లక్షల రూపాయలు నగ కవిత చేతిలో పెట్టారు. అల్లుడిని పెళ్ళికి పిలవద్దా చాము అన్నాడు విశ్వనాథ్. ఎవరు విశ్వ అల్లుడు? ఎవరికి అల్లుడు? నీకు ఒకటి అర్థం కావట్లేదు, వాడు చచ్చి చాలా కాలమైందే, ఇదిగో ఇది మొగుడు ఉన్న విధవనుకోవాలి అంతేనేమో అనేసి వెళ్ళిపోయింది ఆవిడ లోపలికే. ఆ తర్వాత పెద్దబ్బాయికి పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత పెద్ద గ్యాప్ లేకుండా 20 రోజుల వ్యవధిలోనే శంకర్కి భార్గవితో పెళ్ళైపోయినట్టే రాఘవకి కళ్యాణితో, లక్ష్మణ్కి గీతతో పెళ్ళైపోయింది. 4వ అబ్బాయి ఈశ్వర్కి జాతకంలో దోషం ఉందని సంబంధాలు కుదరట్లేదు, పర్వాలేదు వాడి జాతకానికి తగిన అమ్మాయి దొరికినప్పుడే చేద్దాం పంతులు, వెతుక్కురా మంచి సంబంధాన్ని అని చెప్పింది చాముండేశ్వరి. అలాగేనమ్మా అని ఆ వెతుకులాటలో పడ్డాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఇక వచ్చిన కోడళ్ళు ముగ్గురు అమాయకురాళ్ళు, నోట్లో నాలుక లేని వాళ్ళు. ముగ్గురు ఈక్వల్గా బంగారం, ఈక్వల్గా డబ్బులు, ఈక్వల్గా ఆస్తులు తెచ్చారు ముగ్గురు కూడాను. ఆవిడ ముగ్గురికి ఒక్కొక్కళ్ళకి 500 తులాల బంగారం సమానంగా పెట్టింది. బీరువాడు పట్టు చీరలు పెట్టింది ఒక్కొక్క కోడలికే, ఒక్కొక్క కోడలికి 20 కేజీల వెండి పెట్టింది. ఎవరు బెడ్రూములు వాళ్ళే, ఎవరు మొగుళ్ళు, ఎవరు ఏసీ గదులు, ఎవరు ఫ్రిడ్జులు, ఎవరు కలర్ టీవీలు వాళ్ళయే. ఆవిడ ఇంత పని కూడా చేయమని మందు కోడళ్ళనే. ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వంటమ్మాయి ఉంటుంది, నచ్చినవి వండించుకోవచ్చు, తినొచ్చు, సంతోషంగా మొగుళ్ళతో కాపురాలు చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అసలు ఆవిడ సినిమాకి షికారుకి వెళ్ళినా కూడా అడిగే మనిషి కాదు. ఇక విశ్వనాథ్ విషయానికి వస్తే కొడుకులకి ఎలా ఇస్తాడో పాకెట్ మనీ కోడళ్లను కూడా పిలిచి తలా ఒక 50,000 ఇచ్చేస్తాడు ప్రతి నెలా కూడాను ఆయన. ఆ విషయంలో అసలు ఆయన కానీ ఆవిడ కానీ ఒక్క మాట అనరు. ఇక ఎటొచ్చి కోడళ్ళకి కొత్తగా మొదలైనటువంటి నరకం క్షుద్రశక్తిలాగా ఆ ఇంట్లో ఉన్నటువంటి కవితతో. కవిత అసలు అలాంటిదనే చాముండేశ్వరికి కానీ విశ్వనాథ్కి కానీ కొడుకులు నలుగురికి కానీ అప్పటి వరకు తెలియని షేడ్స్ బయటికి రావటం మొదలైనవి. పెద్దమ్మాయి భార్గవి మొగుడుతో ఒకరోజు సరదాగా మాట్లాడుతుంటే జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చే చాముండేశ్వరి విశ్వనాథు లేకుండా చూసి ఇంట్లో ఆ అమ్మాయిని పడేసి తుక్కు కింద కొట్టేసి, ఉసే మీ ముగ్గురికి ఒకటే చెప్తున్నాను, ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి కాళ్ళ కిందేసి తొక్కేసి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పార్ట్లు కమిలిపోయి పైకి లేవలేకుండా కొట్టింది కవిత. ఎందుకు కొడుతున్నావు వదిన, మేమేం తప్పు చేశాం అని అడిగితే, ఈ రోజు నుంచి మీ బ్రతుకులకి నేను ఒక టైం టేబుల్ వేసానే, దాని ప్రకారం గడవాలి మీ బ్రతుకులు. ఏంటవి అని అడిగారు ముగ్గురు. ఏంటంటే ఇహ నుంచి మీరు రాత్రులు మీ మొగుళ్ళతో కాపురాలు చేయటానికి వీలు లేదు, వచ్చి నా గదిలో పడుకోవాలి. ఎందుకు నేను చెప్పింది వినకపోతే అని రోకల బండ తీసుకొని దంచేసిందే. భయపడిపోయారు ముగ్గురు. ఇక నుంచి మీ ముగ్గురు డైనింగ్ టేబుల్ మీద మీ మొగుళ్ళతో కూర్చొని రుచికరమైన భోజనం తినటానికి వీలు లేదు. గంజిలో ఉప్పు కూడా లేకుండా ఆ గంజే తాగాలి 2 పూట్ల మీరు. ఎందుకు ఇవన్నీ? ఇక నుంచి మీరు మంచి చీరలు కట్టుకోకూడదు, నగలు వేసుకోకూడదు, తల్లో పువ్వులు పెట్టుకోకూడదు, మీరు అందంగా అలంకరించుకోకూడదు, మీ మొగుళ్ళతో మాట్లాడకూడదు, మీ మొగుళ్ళకి సైగలు చేయకూడదు, మీ మొగుళ్ళతో కలిసి బయటికి వెళ్ళకూడదు. ఈ వ్యవహారాలన్నీ మా అమ్మకి తెలిసినట్టున్నా, మా నాన్న దాకా వెళ్ళినట్టు ఉన్నా మీ బొందిలో ప్రాణాలుండవు, జాగ్రత్త అనేసరికి కోడళ్ళు ముగ్గురు వెక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడ్చి మొగుళ్ళకి చెప్పుకున్నారు. ఏంటక్క పిచ్చి పట్టిందా నీకు? ఏమైందే? వాళ్ళ ఇంటి కోడళ్ళు తినొద్దన్నావంట, తాగొద్దన్నావంట, ఏమైందనే పాటికి అక్క వదిలిని ఎందుకు అలా అన్నావని తమ్ముళ్ళు ఆఖరి తమ్ముడితో సహా అడిగితే నలుగురు తమ్ముళ్ళని కూడా చూసుకోకుండా పడేసి చెత్త కొట్టేసింది తమ్ముళ్ళనే. తగని మెతక విశ్వనాథ్ కొడుకులు నలుగురు కూడా. అమ్మకి చెప్దామంటే
అక్కడికి వాళ్ళమ్మ కోపం గురించి వాళ్ళకి తెలుసు. కవితని చంపేసి ఉరేసి పైకి లేపటానికి కూడా చాముండేశ్వరి వెనకాడదు. విశ్వనాథ్కి చెప్తే ఆ విషయం చాముండేశ్వరికి చెప్తాడు. అక్క పెద్దదైపోయింది, అసలు ఏమైంది, దీనికి పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఎందుకు కారణం లేకుండా తమ భార్యల్ని కొడుతుంది. ఆ రోజు లగ్గాయత్తు ఆ అమ్మాయి వాళ్ళని ఈడ్చుకెళ్ళి తన గదిలో పడుకోబెట్టుకోవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత అర్ధరాత్రి పూట పిచ్చెక్కినట్టు దెయ్యం పట్టినట్టు లేచి కూర్చొని వాళ్ళని కాళ్ళతో తొక్కేస్తూ, తలకాయల మీద తొక్కుతూ, వాళ్ళని పొట్లో తంతూ, వాళ్ళని జుట్లు పీకేస్తూ, వాళ్ళని కొరుకుతూ, గిచ్చుతూ, గిల్లుతూ, రక్కుతూ అలా 2-3 గంటలు రోజు నరకం పెట్టుద్ది. అర్ధరాత్రుల్లో పెట్టిన తర్వాత వాళ్ళని ముసుగేసుకొని పడుకోమని, ముసుగు తీస్తే చంపేస్తానని చెప్పుద్ది. ఆ తర్వాత తెల్లవార్లు తను మాత్రం అలా లైట్ వేసుకొని అలా ఫోన్లు చూసుకుంటూ, పుస్తకాలు చూసుకుంటూ అయిపోయిన తర్వాత తెల్లవారంగానే వాళ్ళని ఎగిరెగిరి తన్ని బయటికి పొమ్మనమంటదే. వాళ్ళు సరదాగా కూడా వాళ్ళ మొగుళ్ళతో మాట్లాడినట్టు కానీ, వాళ్ళ మొగుళ్ళతో కనిపించినట్టు కానీ, వాళ్ళ మొగుళ్ళతో ఉన్నట్టు కానీ చూసిందో వాళ్ళు ప్రాణాలతో ఉండరు ఆ ఇంట్లో. ఆ లెవెల్కి తీసుకొచ్చేసింది. వాళ్ళని కొట్టి 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 తుక్కు కింద కొట్టుకుంటూ బాడీలో పార్ట్లేమీ పనిచేయకుండా చివరికి మొగుళ్ళంటేనే భయపడిపోయే స్టేజ్కి వచ్చేసారు ముగ్గురు తోడుకోడళ్ళు కూడా. అక్క ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాక అక్కకి చెప్పి 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 అక్క చేత్తో తన్నులు తిని 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 అలిసిపోయారు తమ్ముళ్ళు ముగ్గురు. ఇలా భార్యల్ని వదిలి ఉండలేక భార్యలతో ఒక్కొక్కళ్ళు 3 నెలలు కాపురాలు చేసి శారీరక సుఖాలకు అలవాటు పడి కొత్తగా పెళ్ళిళ్ళై ఉన్నవాళ్ళు కాబట్టి భార్యలు కనపడితేనే ప్రేమతో మొహం వాసిపోయే వాళ్ళ వైపు అలా అనురాగంతో చూసుకునేవాళ్ళు. ఈ గంజినీళ్ళు తాగే వాళ్ళు ఇలా ప్రేతపక్షుల్లాగా తయారైపోతున్నాడనే దిగులు ఒకవైపున, ఈ విషయం అమ్మకు చెప్తే అక్కని పాతేసుద్దని భయం ఒకవైపున, నాన్నకి తెలిస్తే అమ్మకు చెప్తాడని ఇంకొక వైపున, అమాయకత్వంతో ఎదురు తిరగలేకపోవడం, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకూడదనే బలహీనత మరొక పక్కన. దాంతో రోజులు ఇలా గడిచిపోతూ ఉండగా ఒక రోజున చాలా భయంకరమైనటువంటి కథ జరిగిపోయింది ఆ ఇంట్లో. ఇంతటితో కాపురం నిలబెట్టుకున్న తోడికోడళ్ళు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు, మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగింపు భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.